ఓకేనా. సో ఫస్ట్ పేర్ అంటే ఏంటి? పేర్ అంటే ఏంటి? జాయిన్ చేసాం అనుకోండి, ఎలాగైనా జాయిన్ చేయొచ్చు, మన ఇష్టం. ఒక రెండు లింక్స్ని జాయిన్ చేస్తే వాటిని పేర్ అంటాం. మీకు ఏం చెప్పాను, మీకు ఎలాగైనా జాయిన్ చేయొచ్చు అని చెప్పాను. ఎలాగైనా జాయిన్ చేయొచ్చు కదా అని చెప్పి ఆ రెండింటి మధ్యన వెల్డింగ్ చేస్తారు అనుకోండి, ఆ రెండు లింక్స్ అని వచ్చాయి. ఎలాగైనా జాయిన్ చేయొచ్చు అని చెప్పాను కదా మిమ్మల్ని, ఓకేనా. సరే ఎలాగైనా జాయిన్ చేసాను, రెండు పేరు అని అని చెప్పాను కదా. ఆ రెంట్లో ఏం చేశారు మీరు, నేను జాయిన్ చేయమని కదా అని చెప్పి మీరు నీట్గా ఆ రెండింటికి వెల్డింగ్ చేశారు, ఓకేనా. అప్పుడు దాన్ని ఆ రెండింటిని మనం రెండు లింక్స్ అని వచ్చా, ఫస్ట్ ఆ రెండింటిని ఒక లింకే అంటామా, ఓకేనా. ఆ లింక్స్ అన్నవే రెండు లింక్స్ అన్న ఫస్ట్ ఆ రెండింటిని రెండు లింక్స్ అనాలంటే కంపల్సరీగా ఆ రెండింటి మధ్యలో ఏముండాలి, కంపల్సరీగా ఆ రెండింటి మధ్యలో ఏముండాలి, ఆ రెండింటిని రెండు లింక్స్ అనాలంటే కంపల్సరీ రిలేటివ్ మోషన్ ఉండాలి. అప్పుడే కదా ఆ రిలేటివ్ మోషన్ బిల్డింగ్ చేసాం అనుకోండి, ఆ రెండు మంది రిలేటివ్ మోషన్ ఉంటుంది కదా, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఆ రెండు లింక్స్ని జాయిన్ చేస్తున్నాను. ఆ రెండు లింక్స్ని జాయిన్ చేస్తుంటే ఆ రెండింటిని ఏమంటాం, పేర్ అంటాం, ఓకేనా. పేర్ అంటే ఏంటి, ఆ రెండు లింక్స్ని జాయిన్ చేశాను. ఎప్పుడైతే జాయిన్ చేశానో మస్ట్ అండ్ షుడ్గా ఆ రెండింటి మధ్యన ఏముండాలి, రిలేటివ్ మోషన్ ఉంటుంది. కాకపోతే ఆ పేర్ అన్నది కైనమాటిక్ పేర్ అని ఎప్పుడు అంటారంటే, ఓకేనా, ఆ రెండింటిల మధ్య ఉన్న రిలేటివ్ మోషన్ అనేది కన్స్టెంట్ రిలేటివ్ మోషన్ అయింది అనుకోండి, అప్పుడు కైనమాటిక్ పేర్ అంటారు. ఒక రెండు లింక్స్ని జస్ట్ జాయిన్ చేస్తే వాటిని పేరే అంటాం. జాయిన్ చేసిన తర్వాత వాటి రెండింటిల మధ్య ఉన్న రిలేటివ్ మోషన్ అనేది కన్స్టెంట్ అవ్వచ్చు, సక్సెస్ఫుల్లీ కన్స్టెంట్ అవ్వచ్చు, ఏమవ్వచ్చు అన్కన్స్టెంట్ మోషన్ కూడా అవ్వచ్చు, ఓకేనా. కాకపోతే ఆ రెండింటిల మధ్య ఉన్న రిలేటివ్ మోషన్ కనుక ఓన్లీ కన్స్టెంట్ మోషన్ అయితే ఆ రెండింటిని ఏమంటామంటే కైనమాటిక్ పేర్ అంటాం. ఇది హ్యాండ్ అనుకోండి సపోజ్, ఓకేనా. ఇది షోల్డర్, ఇది ఓకేనా. ఈ జాయింట్ అని చూసారా, ఓకేనా. ఈ జాయింట్ ఏం చేస్తుంది, ఓకేనా, ఈ పార్ట్ని జాయిన్ చేస్తుందా, ఓకేనా. జాయిన్ చేసిన తర్వాత ఈ రెండుకి రిలేటివ్ మోషన్ అనేది కేవలం ఇలాగే కదా ఉంటుంది. ఈ హ్యాండ్ని ఇలా కానీ మాత్రం మూవ్ చేయవచ్చు, అంతేనా. సో ఈ రెండింటికి మధ్యలో ఉన్న మోషన్ అనేది కన్స్టెంట్ మోషనేనా. సో ఇక్కడున్న పేరుని కైనమాటిక్ పేరు అనొచ్చా, అక్కడున్న పేరుని కైనమాటిక్ పేరు అనొచ్చా. ఇప్పుడు డోరు గుమ్మం ఉంది, ఇది గుమ్మం అనుకోండి సపోజ్. దీనికి ఏం చేస్తాను నేను, డోర్ని ఒక గుమ్మానికి డోర్కి క్లాంపులు పెట్టి ఫిక్స్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు ఈ గుమ్మానికి డోర్కి మధ్యలో ఎటువంటి రిలేటివ్ మోషన్ ఉంటుంది, ఎప్పుడు కూడా ఒకేలా రిలేటివ్ మోషన్ ఉంటుందా, రకరకాల రిలేటివ్ మోషన్స్ ఉంటాయా. హింజ్ అండ్ డోర్, ఓకేనా, సేమ్ మోషన్ ఉంటుందా. దీన్ని కూడా కైనమాటిక్ పేరు అనొచ్చా, ఓకేనా. మళ్ళీ చెప్తున్నా, కైనమాటిక్ పేరు అంటే ఏంటి, రెండు 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 లింక్స్ని కనుక జాయిన్ చేస్తే, ఓకేనా, దాన్ని పేరు అంటాం. ఆ పేరు అన్నది కైనమాటిక్ పేరు ఎప్పుడు అవుద్దంటే, ఎప్పుడు కూడా ఆ రెండు లింక్స్ మధ్యలో ఉన్న మోషన్ కనుక కన్స్ట్రెయిన్డ్ మోషన్ అయితే, ఓకేనా, దాన్ని కైనమాటిక్ పేరు అంటాం, ఓకేనా. డెఫినేషన్ రాసుకోండి. ఎనీ కనెక్షన్ between between the two links between the two links is always a joint or pair, is always a joint or pair, full stop. but this pair but this pair will only be a kinematic pair, will only be a kinematic pair when
ది రిలేటివ్ మోషన్ when the relative motion between the links between the link is a constrained motion between the link is a constrained motion ఓకేనా ఆ రెండు జాయిన్ చేసిన లింక్స్కి మధ్యలో ఎప్పుడు కనుక ఉన్న మోషన్ అనేది కన్స్ట్రెయిన్డ్ మోషన్ అయితే దాన్ని ఏమంటామంటే ఒక కైనమాటిక్ పేర్ అంటాం. టైప్స్ ఆఫ్ కైనమాటిక్ పేర్స్, టైప్స్ ఆఫ్ కైనమాటిక్ లేదా క్లాసిఫికేషన్ ఆఫ్ కైనమాటిక్ పేర్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ కైనమాటిక్ పేర్. కైనమాటిక్ పేర్ ఓకేనా. ఇప్పుడు కైనమాటిక్ పేర్స్ యొక్క క్లాసిఫికేషన్ అనేది చాలా రకాలు చేశారు, ఒక 3 రకాలు చేసినట్టు ఉన్నారు. ఒక దాంట్లో ఫస్ట్ది ఏంటంటే అకార్డింగ్ టు దేని బేస్ చేసుకున్నట్టు లేదా బేస్డ్ ఆన్ దేని బేస్ చేసుకుని క్లాసిఫై చేశారంటే బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ రిలేటివ్ మోషన్, టైప్ ఆఫ్ రిలేటివ్ మోషన్ ఓకేనా. ఆ రెండు లింక్స్ని జాయిన్ చేసిన తర్వాత ఆ రెండు లింక్స్లో ఉన్న రిలేటివ్ మోషన్ని బేస్ చేసుకుని క్లాసిఫై చేశారన్నమాట ఫస్ట్ రకం కైనమాటిక్ పేర్స్ని ఓకేనా. దాంట్లో ఫస్ట్ రకం ఏంటంటే టర్నింగ్ పేర్. టర్నింగ్ పేర్ ఫస్ట్ది, లేదా దీన్ని ఏమంటారంటే రెవల్యూట్ పేర్ అంటారు. రెవల్యూట్ పేర్ అంటారు అంటే ఆ రెండు లింక్స్ని జాయిన్ చేసిన తర్వాత ఓకేనా ఆ విత్ రెస్పెక్ట్ టు ఆ కైనమాటిక్ పేర్ రిలేటివ్ మోషన్ అనేది ఎలా ఉంటుందంటే టర్నింగ్ ఉంటుంది అన్నమాట. అంటే టర్నింగ్ మోషన్ అనమాట, రొటేట్ అవుతాయి అన్నమాట రెండు కూడా విత్ రెస్పెక్ట్ టు వన్ అదర్. ఇంకోటి ఏమవుతుందంటే టర్న్ అవుతూ ఉంటాయి ఓకేనా. ఆ టైప్ ఆఫ్ మోషన్ ఉంటే ఆ టైప్ ఆఫ్ పేర్ని ఏమంటామంటే టర్నింగ్ పేర్ అంటాం. మళ్ళీ చెప్తున్నా, రెవల్యూట్ పేర్ లేదా టర్నింగ్ పేర్ అంటే ఏంటంటే రెండు లింక్స్ని జాయిన్ చేసిన తర్వాత ఆ రెండు లింక్స్ మధ్యలో ఉన్న కన్స్ట్రెయిన్డ్ మోషన్ అన్నది ఏమవుతుందంటే టర్నింగ్ పేర్ అవుతుంది. అది టర్న్ అవుతాయి అన్నమాట లేదా రెవల్యూట్ అవుతాయి ఓకేనా. ఆ టైప్ ఆఫ్ మోషన్ ఉంటే ఆ టైప్ ఆఫ్ పేర్స్ని ఏమంటామంటే టర్నింగ్ పేర్ అంటాం. ఇప్పుడు టర్నింగ్ పేర్కి మీరు ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? అంటే ఎప్పుడైతే రెండు సిజర్స్ ఒక ఎగ్జాంపుల్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సిజర్స్ తీసుకున్నా ఓకేనా. ఇప్పుడు సిజర్స్కి రెండు ఎలాగ ఉంటాయా ఓకేనా. ఈ రెండులో ఏం చేస్తామంటే ఇక్కడ ఒక చిన్న నాబ్ ఇచ్చి జాయిన్ చేస్తాం ఓకేనా. విత్ రెస్పెక్ట్ టు ఇది ఈ రెండు కూడా ఏమవుతాయంటే విత్ రెస్పెక్ట్ ఇలా టర్న్ అవుతుంటాయా ఓకే. విత్ రెస్పెక్ట్ ఈ జాయింట్ ఈ రెండు హ్యాండిల్స్ కూడా ఇలా టర్న్ అవుతుంటాయి ఓకేనా. సో దీన్ని టర్నింగ్ పేర్ అనొచ్చా లేదా రెవల్యూట్ పేర్ అనొచ్చా? అర్థమవుతుందా? ఓకేనా. మంచి మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు, బాగుంది. టర్నింగ్ పేర్ అంటే అర్థమైంది అంటారు, ఓకే. ఇప్పుడు నేను రెండు లింక్స్ని జాయిన్ చేశాను. ఎలా జాయిన్ చేశానంటే టర్నింగ్ పేర్ ఉపయోగించి జాయిన్ చేశాను నేను రెండు లింక్స్ని ఓకేనా. రెండు లింక్స్ని జాయిన్ చేశాను. ఆ రెండు లింక్స్ని ఎలా జాయిన్ చేశానంటే టర్నింగ్ పేర్ ఉపయోగించి జాయిన్ చేశాను. ఎప్పుడైతే నేను టర్నింగ్ పేర్ ఉపయోగించి రెండు లింక్స్ని జాయిన్ చేస్తున్నానో ఓకేనా, ఇప్పుడు ఆ రెండు లింక్స్ మధ్యలో కాంటాక్ట్ ఉంటుంది కదా, ఆ కాంటాక్ట్ అనేది ఎటువంటి కాంటాక్ట్ అవుద్ది? పాయింట్ కాంటాక్ట్ అవుద్దా, లైన్ కాంటాక్ట్ అవుద్దా, సర్ఫేస్ కాంటాక్ట్ అవుద్దా? టర్నింగ్ పేర్ ఉపయోగించి రెండు లింక్స్ని జాయిన్ చేసేటప్పుడు ఆ రెండు లింక్స్ మధ్యలో ఉన్న కాంటాక్ట్ అన్నది ఏ టైప్ ఆఫ్ కాంటాక్ట్ అవుద్ది? సర్ఫేస్ కాంటాక్ట్ అవుద్దా, లైన్ కాంటాక్ట్ అవుద్దా, నెక్స్ట్ పాయింట్ కాంటాక్ట్ అవుద్దా? సర్ఫేస్ కాంటాక్ట్ అవుతుందిగా, అదేనా? అంతేనా ఓకేనా. పాయింట్ ఓకేనా. ఆ
పాయింట్ రాస్తాను. ఓకేనా, ఫస్ట్ ఏం రాస్తా, టర్నింగ్ పేర్. ఒక టర్నింగ్ పేర్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకున్న తర్వాత ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద రిలేటివ్ మోషన్ the relative motion between two links joined by using turning pair is PURM. Turning pair is pure turning operation. Pure turning full stop. Pure turning full stop. Next point, the contact between two links by using turning pair is surface contact. Full stop. Surface. Next ఏంటంటే స్లైడింగ్ పేర్. అంటే స్లైడింగ్ పేర్ అంటే ఏంటంటే రెండు లింక్స్ని జాయిన్ చేసిన తర్వాత ఆ రెండిట్ల మధ్యలో ఉన్న రిలేటివ్ మోషన్, కన్స్టెంట్ రిలేటివ్ మోషన్ అన్నది స్లైడింగ్ అయితే, రెండు లింక్స్ని జాయిన్ చేసిన తర్వాత ఆ రెండింటికి మధ్యలో ఉన్న రిలేటివ్ మోషన్ ఉన్నది స్లైడింగ్ అయితే దాన్ని స్లైడింగ్ పేర్ అంటారు. ఇఫ్ the two links joined by the relative motion between the two links the relative motion between the two links joined by this pair is sliding motion. Such pair is called sliding pair. సో ఇప్పుడు మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారా, మనకి డోర్స్ అన్నవే ఇలా హ్యాండిల్ ఉండి ఇలా ఉంటాయి కదా డోర్స్. ఓకేనా, డోర్ హ్యాండిల్స్ ఇలా ఉంటాయి కదా, గుర్తుంది మనకి. ఓకేనా, వీటిని ఇలా దీంట్లో పెడతాం కదా. ఓకేనా, ఇప్పుడు ఇదిని ఈ డోర్ హ్యాండిల్ రెండు కూడా లింక్స్ అనొచ్చా మనం? ఇదిని డోర్ హ్యాండిల్ రెండు కూడా లింక్స్ అనొచ్చా? ఇది డోర్ హ్యాండిల్ రెండు కూడా లింక్స్ అనొచ్చా మనం? అనకూడదా? అది డోర్ హ్యాండిల్ రెండు కూడా లింక్స్ అనొచ్చా, అనకూడదా? ఇది ఈ ఎగ్జాంపుల్ కనిపిస్తుందా మీకు? సో ఈ లింక్స్ అంటే ఇప్పుడు రెండింటి మధ్యలో ఉన్న మోషన్, ఈ రెండింటిలో వచ్చిన పేరు రెండు కూడా జాయిన్ చేశాను నేను. ఇప్పుడు రెండింటిలో మధ్యలో ఉన్న మోషన్ అనేది ఏ టైప్ ఆఫ్ మోషన్ అవుతుంది? రిలేటివ్ మోషన్ అంటే స్లైడింగ్ పేరు ఇచ్చినప్పుడు రెండు లింక్స్ని స్లైడింగ్ పేరుతో కనెక్ట్ చేసేటప్పుడు ఆ రెండింటి మధ్య ఉన్న కాంటాక్ట్ అన్నది సర్ఫేస్ కాంటాక్ట్, లైన్ కాంటాక్ట్, పాయింట్ కాంటాక్ట్. స్లైడింగ్ పేరుకి స్లైడింగ్ పేరు ఉన్నప్పుడు సర్ఫేస్ కాంటాక్ట్, లైన్ కాంటాక్ట్, పాయింట్ కాంటాక్ట్. సర్ఫేస్ కాంటాక్ట్, ఓకేనా, అది కూడా రాసుకో. ద కాంటాక్ట్ ఇన్ స్లైడింగ్ పేర్
ద కాంటాక్ట్ ఇన్ స్లైడింగ్ పేర్ ఈజ్ సర్ఫేస్ కాంటాక్ట్. ఈ సర్ఫేస్ కాంటాక్ట్. ఓకేనా. నెక్స్ట్ పేర్ రోలింగ్ పేర్. రోలింగ్ పేర్ ఓకేనా. అంటే ఇప్పుడు రోలింగ్ పేర్ అంటే ఏంటంటే రెండు 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 లింక్స్ మధ్యలో రిలేటివ్ మోషన్ అనేది ప్యూర్ రోలింగ్ అయింది అనుకోండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, ఎర్త్ మీద ఏం చేస్తానంటే, ఒక ప్లేట్ మీద ఏం చేస్తానంటే ఓకేనా, ఒక రిమ్ అన్నదే రోల్ చేశాను. ఓకేనా. ఈ రిమ్ అన్నది రోల్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు దీనికి మధ్యలో ఎటువంటి మోషన్ ఉంటుందంటే ఓకేనా, ప్యూర్ రోలింగ్ ఉంటుంది. ఎప్పుడు వితౌట్ స్లిప్ కనుక రోల్ అవుతూ ఉంటే, స్లిప్ లేకపోతే ఓకేనా, ఈ మోషన్ ఏమంటామంటే రోలింగ్ మోషన్ అంటాం. ఓకేనా. ఈ మధ్యలో ఉన్న పేరుని ఏమంటామంటే రోలింగ్ పేరు. అదవుందా, ఆ పాయింట్ రాస్తాం. ద రిలేటివ్ మోషన్ between the two links is pure rolling bracket లో without slip. such pair is called rolling pair. Full stop. Such pair is called హర్షిత్ అడిగాడు క్వశ్చన్. సేమ్ దీనికి అప్లై చేసి చెప్తాను. ఇందాక అడిగావు కదా సార్, బాటిల్ క్యాప్ పెట్టేటప్పుడు అది రొటేటరీ మోషన్ అవుతుంది, ట్రాన్స్లేటరీ మోషన్ కూడా అవుతుంది. ఓకేనా. అది కన్స్టెంట్ మోషన్ అని చెప్పి ఎలా అంటారని అడిగావు కదా ఇందాక డౌట్. అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు ఒకసారి. ఓకేనా. ఇది ప్యూర్ రోలింగ్ అయినప్పుడు ఇది సెంటర్ ఉంటుందా. ఓకేనా. ఇది సెంటర్ ఆఫ్ సర్కిల్ ఇది. ఓకేనా. ఈ సర్కంఫరెన్స్ మీద చాలా పాయింట్లు ఉంటాయి. ఓకేనా. ఇది ఇక్కడ నుంచి ఇలా వచ్చింది. ఓకేనా. ఇక్కడ నుంచి ఇలా వచ్చేటప్పుడు ఓకేనా, ఈ సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది కదా. ఓకేనా. సో ఎప్పుడైతే ఇది ప్యూర్ రోలింగ్లో ఉందో ఓకేనా, అప్పుడు సెంటర్కి ఏ మోషన్ ఉంటుంది, ఈ సెంటర్ అనేది ఎప్పుడు కూడా ఇలా స్ట్రైటెడ్ మోషన్లోనే ట్రావెల్ అవుద్దా. ఈ రోల్ చేస్తున్నప్పుడు సెంటర్ అనేది మారిపోతూ ఉంటుంది. ఒక బాడీ అన్నది సెంటర్ అనేది రొటేట్ చేస్తున్నప్పుడు ఆ సెంటర్ అన్నది ఓకేనా స్ట్రైట్ అండ్ మోషన్లో ట్రావెల్ అవుద్దా, అవదా. ఆ సెంటర్ అనేది స్ట్రైట్ అండ్ మోషన్ ట్రావెల్ అవుద్దా. ఓకేనా. ఈ కర్వ్ ఇక్కడ ఉన్న పాయింట్లు, ఈ సర్ఫేస్ మీద ఉన్న పాయింట్లు ఏమవుతాయి, రొటేట్ అవుతాయా. అంటే మీకు చెప్పాలంటే ప్యూర్ రోలింగ్ మోషన్ అంటే ఏంటంటే ఓకేనా, ప్యూర్ రోలింగ్ మోషన్ అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ రొటేషన్. ఓకేనా. ఈ రొటేషన్ ట్రాన్స్లేషన్ కలిపి ఆ కలయికను ఏమంటామంటే ప్యూర్ రోలింగ్ మోషన్ అంటాం. ఓకేనా. సపోజ్ ఇది వితౌట్ స్లిప్ అవుతున్నప్పుడు దీని యొక్క ఈ సెంటర్ యొక్క వెలాసిటీని ఓకేనా, ట్రాన్స్లేషన్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ని ఎలా రాస్తామంటే ఆర్ ఒమేగా అని రాస్తాం. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే లీనియర్ వెలాసిటీని యాంగులర్ వెలాసిటీకి ఈక్వల్ చేస్తాం. అంటే రెండు ఒకటే అంటున్నాం. అంటే ఈ ప్యూర్ రోలింగ్ మోషన్ అనేది ఏర్పడాలి అంటే ఈ రెండు కూడా మస్ట్ అండ్ షుడ్గా ఏర్పడాల్సిందే. ఆ రెండు ఉంటేనే ప్యూర్ రోలింగ్ మోషన్ అనేది ఉంటుంది. దాంట్లో ఏది లేకపోయినా సరే దాన్ని ప్యూర్ రోలింగ్ అనం. అంతేనా. అంటే ఈ రెండు కూడా ఏంటంటే డిపెండెంట్ నేచర్ మాట రెండు కూడా. ఓకేనా.
ఇది ఏర్పడాలంటే, ప్యూర్ రోలింగ్ మోషన్ ఏర్పడాలంటే ఇది జరగాలి, ఇది జరగాలి. ఏది జరగకపోయినా సరే ఓకేనా దాన్ని ప్యూర్ రోలింగ్ మోషన్ అను. ఓకేనా, అంటే ఈ ప్యూర్ రోలింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ట్రాన్స్లేషన్ మోషన్ వేరే వేరే కింద, ఈ రొటేషనరీ మోషన్ కింద వేరే కింద, వేరు కింద వేరు చేసి మాట్లాడడం మనం. రెండు ఒకటే అనుకుని చెప్పి మాట్లాడుతామాట. ఓకేనా, ఇక అందుకే రెండు ఒకటే. ట్రాన్స్లేషన్ మోషన్లోనే రొటేటరీ మోషన్ రెండు ఒకటి అనుకుంటున్నాం కాబట్టి ఈ ఈక్వేషన్ వచ్చింది మనకి. ఓకేనా, సో ఈ రెండు డిపెండెంట్ మోషన్స్ కాబట్టి ఈ రెండు కలిపి ప్యూర్ రోలింగ్ అనుకుంటాం అన్నమాట మనం. అదవుతుందా? అందుకు ఇవి ఇక్కడ రెండు మోషన్స్ వస్తున్నాయి కానీ ఈ రెండు కూడా డిపెండెంట్ మోషన్స్ కాబట్టి రెండు మోషన్స్ కింద ఒకదాని కింద ఎజ్యూమ్ చేసుకుంటాం మనం. అందుకు దీన్ని కన్స్టెంట్ మోషన్ అని చెప్పి అంటాం అన్నమాట. అదవుతుందా పాయింట్? అబ్జర్వ్ చేశారనుకోండి, రోలింగ్ మోషన్నే ప్యూర్ రోలింగ్ మోషన్ అన్నది ట్రాన్స్లేటరీ మోషను రొటేటరీ మోషన్ కలయికనే ఏమంటామంటే రోలింగ్ మోషన్ అంటాం. ఓకేనా, ఆ రెండు కూడా ఏర్పడితేనే, ఆ రెండు కూడా జరిగితేనే అది రోలింగ్ మోషన్ అవుతుంది, లేదా అవ్వదు. అంతే కదా? ఓకేనా, రెండు కూడా ఒకటే మోషన్ కింద రిజ్యూమ్ చేసుకుంటాం అన్నమాట. అక్కడ ట్రాన్స్లేటరీ మోషన్ రొటేటరీ మోషన్ రెండు కూడా ఒకే మోషన్ అనుకుని చేస్తామన్నమాట. అందుకే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఓకేనా ట్రాన్స్లేషన్ మోషన్నే రొటేటరీ మోషన్కి ఈక్వల్ చేసుకుంటున్నాం. ప్యూర్ రోలింగ్లో మాత్రమే ఆరోమేగా అన్నది అవుతుంది. అర్థమవుతుందా? సో రెండు ఒకటే మోషన్ కింద తీసుకుంటున్నాం కాబట్టి ఓకేనా ప్యూర్ రోలింగ్ మోషన్ అనేది కన్స్టెంట్ మోషన్ కింద తీసుకుంటాం మనం. ఓకేనా, బోల్ట్ నెట్లో కూడా అంతే. బోల్ట్ నెట్లో కూడా మనకి ఆ మెకానిజం జరగాలంటే రొటేషన్ జరగాలి, ట్రాన్స్లేషన్ జరగాలి. ఆడ కంపల్సరీగా రొటేషన్ చేసామంటే బోల్ట్ని ఆటోమేటిక్గా దానికి ట్రాన్స్లేషన్ మోషన్ వచ్చేస్తుంది. అవి కూడా రెండు కూడా డిపెండెంట్ నేచరే. అది కూడా మనకి కన్స్టెంట్ మోషన్ కింద తీసుకోవాలి. అర్థమవుతుందా? అందుకే బాటిల్ క్యాప్ మోషన్ కూడా మనం ఏం చేస్తామంటే కన్స్టెంట్ మోషన్ కింద తీసుకుంటాం, కంప్లీట్లీ కన్స్టెంట్ మోషన్ కింద తీసుకుంటాం. ఎందుకంటే ఒక మోషన్ చేసామంటే ఆటోమేటిక్గా ఇంకోటి వచ్చేస్తుంది. రెండు కూడా డిపెండెంట్ మోషన్స్ అవి. ఎప్పుడైతే రెండు కూడా డిపెండెంట్ మోషన్స్ వస్తున్నాయో అప్పుడు మనం అక్కడ జరిగే మోషన్, ఆ రెండు మోషన్స్ని కలిపి కన్స్టెంట్ మోషన్ కింద తీసుకుంటాం. సింపుల్ పాయింట్ అది. స్క్రూ పేర్ ఓకేనా, రాసుకోండి. వెన్ ద రిలేటివ్ మోషన్ between the two links is over the థ్రెడ్స్ మీద కనుక రిలేటివ్ మోషన్ ఉంటే దాన్ని స్క్రూ పేర్ అంటాం. ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఓకేనా, రోలింగ్ పేరుకి రెండు లింక్స్కి మధ్యలో కాంటాక్ట్ అనేది ఏమవుద్ది? లైన్ కాంటాక్ట్ అవుతా, పాయింట్ కాంటాక్ట్ అవుతా? రోలింగ్ పేరుకి ద కాంటాక్ట్ బిట్వీన్ టూ లింక్స్ ఈస్ ఐదర్ లైన్ ఆర్ పాయింట్ కాంటాక్ట్. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ పేరు ఏంటంటే స్పెరికల్ పేర్. ఓకేనా, when the relative motion between the two links is 3-dimensional rotation. అంటే రెండు లింక్స్ మధ్యలో ఓకేనా 3-dimensional రొటేషన్ అంటే రొటేషనరీ మోషన్ జరుగుతుంది అన్నమాట. ఐదర్ ఎక్స్ డైరెక్షన్ జరగవచ్చు, వై డైరెక్షన్ జరగవచ్చు, జెడ్ డైరెక్షన్ జరగవచ్చు. ఎలా జరుగుతుందని మీకు చెప్తాను. సపోజ్ ఓకే, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం స్పెరికల్ పేర్ గురించి. ఓకేనా, మీకు ముందు బైక్స్ కానీ కార్ కానీ గ్లాసులు అబ్జర్వ్ చేశారా?
కార్ గ్లాసులు ఎలా ఉంటాయంటే ఇలా ఉండి ఇలా హ్యాండిల్ని ఒకనా దీనిలో ప్లేస్ చేస్తారు చూసారా. ఇక్కడ ప్లేస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒకనా ఈ హ్యాండిల్కి ఏమవుతుందంటే ఇక్కడ ఒకనా 2 స్పియర్లు ఉంటాయి. ఈ సాకెట్ మధ్యలో ఏమవుతుందంటే 2 స్పియర్లు ఉంటాయి అన్నమాట. ఓకేనా. మనకి ఈ గ్లాస్ అనేది రొటేట్ అవుతుంది చూసారా. ఈ గ్లాస్ అనేది మనకు కావాల్సిన రొటేట్ అవుతుంది అలాగా. ఇక్కడ కూడా ఎక్కువ బైక్స్కి అయితే ఇక్కడ ఉంటాయి. లేదా ఇప్పుడు లేటెస్ట్ బైక్స్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఇస్తున్నారు. ఓకేనా, ఇక్కడ ఇస్తున్నారు అన్నమాట. ఓకేనా, అంటే ఒక స్పియర్ మీద ఇంకొక స్పియర్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఒక స్పియర్ మీద మీరు ఒక స్పియర్ని తీసుకోండి. ఒక స్పియర్ మీద ఇంకొక స్పియర్ని ప్లేస్ చేసేటప్పుడు ఈ స్పియర్ని ఎలా రొటేట్ చేసుకోవచ్చా, ఇలా రొటేట్ చేసుకోవచ్చా. ఒక స్పియర్ మీద ఇంకో స్పియర్ మీద పెట్టి ఈ స్పియర్ రొటేట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎలాగైనా రొటేట్ చేసుకోవచ్చా. ఓకేనా, ఆ మోషన్ కనుక ఉంటే ఓకేనా దాన్ని స్పెరికల్ పేర్ అంటారు. ఇప్పుడు స్పెరికల్ పేర్కి 2 స్పియర్స్కి మధ్యలో కాంటాక్ట్ ఏముంటుంది. ద కాంటాక్ట్ బిట్వీన్ 2 links is point contact. 2 links is point contact. ఓకేనా, ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా. సెకండ్ క్లాసిఫికేషన్ based on contact between 2 links. ఆ 2 లింక్స్ని ఒక పేరు ఉపయోగించి జాయిన్ చేస్తాను కదా. ఆ జాయిన్ చేసిన దగ్గర ఆ 2 లింక్స్కి మధ్యలో ఉన్న కాంటాక్ట్ని బేస్ చేసుకుని క్లాసిఫై చేస్తాను అనమాట. ఓకేనా, దానిలో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే లోయర్ పేర్. ఓకేనా, లోయర్ పేర్ అంటే ఏంటంటే ఆ 2 లింక్స్కి మధ్యలో కాంటాక్ట్ అనేది సర్ఫేస్ కాంటాక్ట్ అయితే ద కాంటాక్ట్ బిట్వీన్ 2 links at kinematic pair the contact between 2 links at kinematic pair is surface contact comma such pair is called లోయర్ పేర్. అలా ఉన్న పేరుని ఏమంటామంటే లోయర్ పేర్. అలా కాకుండా రెండిట్ల మధ్యలో ఉన్న కాంటాక్ట్ అన్నది లైన్ కాంటాక్ట్ కానీ ఓకేనా పాయింట్ కాంటాక్ట్ కానీ వస్తే ఆ పేరుని ఏమంటామంటే హయ్యర్ పేర్ అంట. ఓకేనా, సో ద కాంటాక్ట్ బిట్వీన్ 2 links at kinematic pair. ఇక్కడ రాయలే చూడ at a kinematic pair is line or point contact comma such pair is called higher pair. For example రాయండి ఫస్ట్ రాయండి బేస్డ్ ఆన్ ఫర్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. మీకు అందరూ తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటిది.
క్యామ్కిని క్యామ్కిని ఫాలోవర్కి మధ్యలో రిలేటివ్ మోషన్ ఉంటుంది కాబట్టి ఇదొకటి అంటున్నాం. ఇప్పుడు క్యామ్ అన్నది ఇక్కడ ఫిక్స్ చేశాను విత్ రెస్పెక్ట్ టు ఇది, క్యామ్ అన్నది పైకి కింద ఆసిలేట్ అవుద్దా? ఇప్పుడు ఎప్పుడైతే క్యామ్ అన్నది రొటేట్ అవుతుందో, ఎప్పుడైతే రొటేట్ అవుతుందో ఈ ఫాలోవర్ ఏమవుద్ది? రొటేట్ అవుద్ది, ఇలా రెసిప్రోకేట్ అవుద్దా పైకి కిందకి? క్యామ్ రొటేట్ అయినప్పుడు క్యామ్ రొటేట్ అయిన ఫాలోవర్ ఏమవుతుంది? ఫాలోవర్ ఇది ఈ పైకి కిందకి రెసిప్రోకేట్ అవుద్ది. ఈ పైకి కిందకి రెసిప్రోకేట్ అవుతున్నప్పుడు విత్ రెస్పెక్ట్ ఫిక్స్డ్ ఇది రెసిప్రోకేట్ అవుతుందా? మరి విత్ రెస్పెక్ట్ ఫిక్స్డ్ రెసిప్రోకేట్ అవుతుంది కాబట్టి ఈ ఫిక్స్డ్ అన్నది లింక్ అవుద్దా కదా? అవుద్ది, థర్డ్ లింక్. మరి ఇక్కడ క్యామ్ అన్నది రొటేట్ అవుతుంది కదా, క్యామ్ అన్నది విత్ రెస్పెక్ట్ ఫిక్స్డ్ రొటేట్ అవుద్దా? మరి ఇది కూడా ఒక లింక్ అవుతుంది కదా, ఓకేనా? సో ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్డ్ ఒక లింక్ కింద తీసుకున్నాం కాబట్టి ఎన్ని ఫిక్స్లు ఉన్నా సరే అవన్నీ కలిపి ఒక లింక్ కింద తీసుకోవాలి, అర్థమవుతుందా? సో ఇక్కడ నెంబర్ ఆఫ్ లింక్స్ అండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ లింక్స్ అండి ఇక్కడ 3, అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ లింక్కి థర్డ్ లింక్కి మధ్యలో కాంటాక్ట్ ఏంటి? టైప్ ఆఫ్ ఎటువంటి పేరు ఉంది? స్లైడింగ్ పేరు ఉందా, లోవర్ పేరు ఉందా, హయ్యర్ పేరు ఉందా? దేనికి మధ్యలో? 1కి 2కి మధ్యలోనా? 1కి 2కి మధ్యలో అంటే ఇక్కడ, ఓకేనా? ఇది పాయింట్ కాంటాక్ట్, ఓకే, బాగా చెప్పు. మరి రోలర్కి ఫిక్స్డ్కి మధ్యలో సర్ఫేస్ కాంటాక్ట్. మరి క్యామ్కి దీనికి మధ్యలో క్యామ్కి ఫిక్స్డ్కి మధ్యలో ఏ కాంటాక్ట్ ఉంది? ఏరే కాంటాక్ట్ ఉందా? అంటే సర్ఫేస్ కాంటాక్టేనా? అంటే ఇక్కడ ఫస్ట్ లింక్కి సెకండ్ లింక్కి మధ్యలో ఏ కాంటాక్ట్ ఉంది? పాయింట్ కాంటాక్ట్ ఉంది. దాన్ని ఏ పేరు వచ్చా? హయ్యర్ పేరు వచ్చా? ఓకేనా? నెక్స్ట్ 1కి 3కి మధ్యలో ఏ కాంటాక్ట్ ఉంది? లోవర్ పేరు ఉందా? 2కి 3కి మధ్యలో ఏముంది? సర్ఫేస్, లోవర్ పేరు, ఓకేనా? సో ఇక్కడ ఓకే, 2, 3 లోవర్ పేరే, 1, 3 లోవర్ పేరు, ఓకే. అది లోవర్ పేర్లో ఏ టైప్ ఆఫ్ లోవర్ పేర్స్ అవి? స్లైడింగ్ లోవర్ పేరా, టర్నింగ్ లోవర్ పేరా, స్క్రూ పేరా? 1, 3 అన్నది 1కి 3కి మధ్యలో ఏ టైప్ ఆఫ్ పేరు ఉంది? టర్నింగ్ పేరు ఉందా, స్లైడింగ్ పేరు ఉందా, లేకపోతే రోలింగ్ పేరు ఉందా, లేకపోతే స్క్రూ పేరు ఉందా? 1కి 3కి మధ్యలో రోలింగా, టర్నింగా? ఫుల్గా రొటేట్ అవుతే టర్నింగ్. రోలింగ్ అంటే ఏంటి? అక్కడి నుంచి అలా ముందుకు వెళ్ళిపోతుంటే టర్నింగ్ పేరు ఉందా 1కి 3కి మధ్యలో? మరి 2కి 3కి మధ్యలో? టూకి 3కి మధ్యలో ఏముంది? విత్ రెస్పెక్ట్ టు 3 ఈ 2 ఏమవుతుంది? ఇది టర్న్ అయినప్పుడు దాన్ని ఏమంటే ఏ పేరు అంటుందండి? స్లైడింగ్ పేరేనా? రాసుకోండి, డయాగ్రామ్ తీసుకోండి. ఓకేనా? సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే క్యామ్ అండ్ ఫాలోవర్ ఉపయోగించి ఏ మోషన్ కింద మారుస్తున్నాను నేను? ఏ మోషన్ కింద మారుస్తున్నాను క్యామ్ అండ్ ఫాలోవర్ ఉపయోగించి? ఇప్పుడు చూడండి ఒకసారి,
ఓకేనా. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ ఏం తీసుకోండి అంటే ఒక క్యామ్ అండ్ ఫాలోవర్ మెకానిజం తీసుకున్నాం. ఓకేనా, ఒక క్యామ్ అండ్ ఫాలోవర్ మెకానిజం తీసుకున్నాం. అందరూ చెప్పారు. ఓకేనా, ఏం చెప్పారు? సరే క్యామ్ అండ్ ఫాలోవర్ మెకానిజంలో ఓకేనా నేనేం చేస్తున్నానంటే రొటేటరీ మోషన్ నుంచి రెసిప్రోకేటింగ్ మోషన్నే యూస్ ఓకేనా రొటేటరీ మోషన్ నుంచి రెసిప్రోకేటింగ్ మోషన్కి మారుస్తున్నానని చెప్పారు. ఓకేనా, రొటేటరీ మోషన్ నుంచి రెసిప్రోకేటింగ్ మోషన్కి మార్చడానికి ఇక్కడ ఏం చేశానంటే నేను 3 లింక్స్ యూస్ చేశాను. ఓకేనా, ఆ 3 లింక్స్తో పాటు 2 లోవర్ పేర్లు యూస్ చేశాను, ఒకటేమో హయ్యర్ పేర్లు యూస్ చేశాను. అంతేనా? చూడండి ఒకసారి నేను చెప్పి కరెక్ట్గా చూడండి. ఏంటంటే రొటేటరీ మోషన్ నుంచి రెసిప్రోకేటింగ్ మోషన్కి మారుస్తున్నాను. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తానంటే ఒక హయ్యర్ పేరుని యూస్ చేశాను. ఓకేనా, ఒక హయ్యర్ పేరుని కూడా యూస్ చేయకుండా నేను ఈ పనిని చేయడానికి ప్రయత్నిస్తాను అనమాట. సో అప్పుడు దానికోసం నేను ఏం చేస్తానంటే ఇదే ఇక్కడ కూడా నాకు ఏ మోషన్ కావాలంటే రొటేటరీ నుంచి రెసిప్రోకేటింగ్ మోషనే కావాలి. కాకపోతే ఏంటి, నాకు అక్కడ హయ్యర్ పేర్స్ అన్నవి యూస్ చేయకూడదు. ఓకేనా, అలా ట్రై చేయడానికి ప్రయత్నించాను అనమాట. ఓకేనా, సో రొటేటరీ మోషన్ నుంచి రెసిప్రోకేటింగ్ మోషన్కి మార్చే మెకానిజం మన దగ్గర ఏమైనా ఉందా? హయ్యర్ పేర్స్ ఏం యూస్ చేయాలి. ట్యాంక్ అండ్ స్లైడర్ మెకానిజంలో ఏం చేస్తామంటే ఓకేనా ఒక లింక్ని ఫిక్స్ చేసి ఓకేనా ఆ లింక్కి ఏం చేస్తామంటే ఒక కనెక్టింగ్ రాడ్ కనెక్ట్ చేసి ఆ కనెక్టింగ్ రాడ్కి ఏం చేస్తామంటే ఓకేనా పిస్టన్ కనెక్ట్ చేసి ఆ పిస్టన్ ఏం చేస్తామంటే సిలిండర్లో ప్లేస్ చేస్తాం. ఓకేనా, ఈ సిలిండర్లా ఫిక్స్ చేసుకుంటాం. అంతేనా? కాదు చూడండి ఒకసారి, ఇంతేనా? ఓకేనా, అప్పుడు ఏం చేస్తాను నేను ఈ క్రాంక్ని నీట్గా ఇలా రొటేట్ చేస్తాను. ఓకేనా, ఎప్పుడైతే నేను క్రాంక్ని రొటేట్ చేశానో ఓకేనా అప్పుడు ఆటోమేటిక్గా ఈ పిస్టన్ అనేది ఏమవుతుందంటే సిలిండర్లో రెసిప్రోకేట్ అవుతూ ఉంటుంది. అదేనా మెకానిజం. ఇప్పుడు నాకు ఈ మెకానిజంలో ఎన్ని లింక్స్ ఉన్నాయి? నాకు ఈ మెకానిజంలో ఎన్ని లింక్స్ ఉన్నాయి? దీనిలో 3 లింక్స్ అంటున్నావు కదా, ఎలా ఉన్నాయి చెప్పు. ఇదా 1, ఇది 2, పిస్టన్ 3, ఇంకా మరి ఇప్పుడు ఈ క్రాంక్ రొటేట్ అవుతున్నప్పుడు విత్ రెస్పెక్ట్ ఫిక్స్డ్ కదా రొటేట్ అవుతుంది, అది మరి అది తీసుకోవా. ఓకేనా, నెక్స్ట్ ఈ పిస్టన్ అనేది రెసిప్రోకేట్ అవుతున్నప్పుడు విత్ రెస్పెక్ట్ ఏమి రెసిప్రోకేట్ అవుతుంది? పిస్టన్ రెసిప్రోకేట్ అవుతుంది కదా, విత్ సిలిండర్ అంటే ఫిక్స్డ్ కదా. ఓకేనా, మరి దాన్ని తీసుకోవా. ఓకేనా, ఎప్పుడు ఎన్ని ఫిక్స్లు ఉన్నా సరే ఓ దానికైనా తీసుకోవాలి. అర్థమవుతుందా? సెకండ్ నెంబర్ ఆఫ్ లింక్స్ అండి ఇక్కడ 4. ఓకేనా, ఓకేనా నెంబర్ ఆఫ్ లింక్స్ ఓకే. ఎన్ని పేర్స్ ఉన్నాయి ఓకేనా ఆ పేర్స్ అన్ని కూడా లోవర్ పేర్స్, ఎన్ని హయ్యర్ పేర్స్ ఉన్నాయి, ఎన్ని లోవర్ పేర్స్ ఉన్నాయి కావాలి నాకు. లోవర్ పేర్లు ఎన్ని ఉన్నాయి, హయ్యర్ పేర్లు ఎన్ని ఉన్నాయి? లోవర్ పేర్లు ఎన్ని ఉన్నాయి, హయ్యర్ పేర్లు ఎన్ని ఉన్నాయి? ఎన్ని లోవర్ పేర్లు ఉన్నాయి, ఎన్ని హయ్యర్ పేర్లు ఉన్నాయి? అన్ని లోవర్ పేర్సే. ఓకేనా, సో హయ్యర్ పేర్స్ అను 0. ఎన్ని లోవర్ పేర్లు ఉన్నాయి? ఎన్ని లోవర్ పేర్లు ఉన్నాయి? 2 లోవర్ పేర్లు ఉన్నాయి. ఏంటి అది? ఎక్కడెక్కడ ఉన్నాయి 2 లోవర్ పేర్లు? ఎన్ని లోవర్ పేర్స్ ఉన్నాయి?
నేను టర్నింగ్ పేరు స్లైడింగ్ పేరు కూడా లోవర్ పేర్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ పేర్స్ ఉన్నాయి అంటున్నాను నేను. టూ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఫస్ట్ 4 లింక్స్ ఉన్నాయన్న అక్కడ, ఓకేనా? 4 లింక్స్ ఉన్నాయన్నావు కదా, ఓకేనా? ఫస్ట్ లింక్స్, ఆ 4 లింక్స్ని ఎక్కడెక్కడ ఎలా ఎలా జాయిన్ చేసాను చెప్పు ఫస్ట్. లింక్ నెంబర్ వైజ్ చెప్పు. లింక్ నెంబర్స్ ఇచ్చాను కదా, నెంబర్స్, ఆ నెంబర్స్ బట్టి చెప్పు. 1 4 1 4 ఏ పేరుతో కనెక్ట్ చేసాం మనం? హయ్యర్ పేరా లోవర్ పేరా? లోవర్ పేరు. నెక్స్ట్ ఇంకేం కనెక్ట్ చేసాం తర్వాత? 1 2 ఏ పేరు? లోవర్ పేరు. నెక్స్ట్ ఏం కనెక్ట్ చేసాం? 2 3 ఏ పేరు? లోవర్ పేరు. నెక్స్ట్ ఏం కనెక్ట్ చేసాం? ఏ పేరు? మరి ఎన్ని లోవర్ పేర్స్ ఉన్నాయి? 4 లోవర్ పేర్స్ ఉన్నాయి. మరి 2 అని ఎలా అన్నావు నువ్వు? అర్థమైందా? ఓకేనా? చాలా సింపుల్, కన్ఫ్యూజ్ అయిపోతారు. అర్థమైనా? ఎన్ని 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 లోవర్ పేర్స్ ఉన్నాయి? 4 లోవర్ పేర్స్ ఉన్నాయి, ఓకేనా? సేమ్ మెకానిజంని యూజ్ చేయడానికి ఇక్కడ ఏం చేశానంటే 4 లింకులు, 4 లోవర్ పేర్లు, ఓకేనా, యూజ్ చేశాను. మీరు దీనికి దీనికి తేడా ఏంటి చెప్పరా? ఈ మెకానిజంకి తేడా ఏంటి? దీంట్లో కూడా రొటేటర్ నుంచి రెసిప్రోకేటింగ్ మార్చాను, దీంట్లో కూడా రొటేటింగ్ నుంచి రెసిప్రోకేటరీ మార్చాను, ఓకేనా? కానీ దీనికి తేడా ఏంటి? దీంట్లో చూసారనుకోండి హయ్యర్ పేర్ని యూజ్ చేశాను, ఇక్కడ హయ్యర్ పేర్ యూజ్ చేయలేదు, ఓకేనా? ఇక్కడ హయ్యర్ పేర్ యూజ్ చేశాను, ఇక్కడ యూజ్ చేయలేదు, ఓకేనా? ఇక్కడ హయ్యర్ పేర్ యూజ్ చేయలేదు కాబట్టి, ఓకేనా, దీంతో పోల్చుకుంటే దీంట్లో ఎక్స్ట్రా ఏం వచ్చినాయి మనకి? దీంట్లో హయ్యర్ పేర్ యూజ్ చేశాను, ఓకేనా? ఓకేనా? దీనికి పోల్చుకుంటే ఎన్ని వచ్చినాయి? ఇక్కడ ఒక హయ్యర్ పేరు ఉంది, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 లోవర్ పేర్స్ ఉన్నాయి. అదేనా తేడా? ఇక్కడేమో రెండు ఒక హయ్యర్ పేరు ఉంది, ఇక్కడ 2 లోవర్ పేర్లు ఎక్స్ట్రా ఉన్నాయి. అంతే తేడా, ఇంకేం తేడా ఏం లేదా? అంతే తేడా. సరిగ్గా చూడండి ఒకసారి, ఓకేనా? ఒక హయ్యర్ పేర్ని రిమూవ్ చేయాలి అంటే ఎక్స్ట్రాగా ఏమి ఇచ్చుకోండి ఇక్కడ నేను? ఒక హయ్యర్ పేర్ని రిమూవ్ చేయాలంటే ఎక్స్ట్రాగా నేను ఏమి ఇచ్చుకోవాలి? ఓకేనా? ఒక 2 లోయర్ పేర్స్ ప్లస్ ఒక లింక్ ఇచ్చుకోవాలి, ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ రిలేషన్ అన్నమాట. ఒక హయ్యర్ పేర్ అన్నది దేనికి ఈక్వల్ అంటే 2 లోవర్ పేర్స్కి ఒక లింక్కి ఈక్వల్. అంటే నేను ఒక హయ్యర్ పేర్ని రిమూవ్ చేసేయాలంటే, ఆ మెకానిజం నుంచి ఒక హయ్యర్ పేర్ని రిమూవ్ చేసేయాలంటే ఎక్స్ట్రాగా ఏమి ఇచ్చుకోవాలంటే 2 లోవర్ పేర్లు ఒక లింక్ ఇచ్చుకోవాలి. అప్పుడే మనకి సేమ్ మెకానిజం అనేది వస్తుంది. థర్డ్ వన్, అకార్డింగ్ టు టైప్ ఆఫ్ క్లోజర్. ఓకేనా? అంటే ఆ 2 లింక్స్ని, ఓకేనా, ఎలా జాయిన్ చేసాము అన్న దాన్ని బట్టి మాట ఇది, ఓకేనా? మీకు ఇక్కడే చూపించండి. ఇక్కడ ఇప్పుడు క్యామ్ అండ్ ఫాలోవర్ ఉందనుకోండి సపోజ్, ఓకేనా? ఇక్కడ, ఓకేనా, క్యామ్ అండ్ ఫాలోవర్ ఉందనుకోండి సపోజ్, ఓకేనా? ఇక్కడ రెండింటికి మధ్యలో మనకి పేరు ఉంది చూసారా, ఓకేనా? ఇక్కడ పేరు రావాలంటే మనకి ఏం చేస్తామంటే ఒక స్ప్రింగ్ని పెడతాం, ఓకేనా? ఆ స్ప్రింగ్ అంటే ఎక్స్టర్నల్గా ఒక ఫోర్స్ ఉపయోగించి, ఓకేనా, మనం ఆ పేరుని నిలబెడతాం అన్నమాట, ఓకేనా? దాన్ని ఏమంటామంటే ఫోర్స్ క్లోజ్డ్ పేర్ అంటాం, ఓకే? అంటే ఎక్స్టర్నల్గా ఒక ఫోర్స్ ఉపయోగించి ఆ పేరుని కనుక చేసామనుకోండి, ఓకేనా, దాన్ని ఏమంటామంటే ఫోర్స్ క్లోజ్డ్ పేర్,
ఓకేనా. ఎటువంటి ఫోర్స్ ఉపయోగించలేదు అనుకోండి, సెల్ఫ్ క్లోజ్డ్ పేర్. సెల్ఫ్ క్లోజ్డ్ పేర్ అంటాం. ఓకేనా. అంటే ఆ పేరు ఫామ్ అవడానికి ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ ఫోర్స్ అన్నది అవసరం, ఎప్పుడు కూడా. ఓకేనా. దీనికి అవసరం లేదు. జస్ట్ రాసుకున్న పాయింట్. ఇవి టైప్స్ ఆఫ్